జూన్ కూడా దాటిపోతోంది. ఇంతవరకు టాలీవుడ్కు హిట్ అనేది చూడలేదు. ఎప్పుడో టిల్లు తిరిగొచ్చినప్పుడు బాక్సాఫీస్ దగ్గర సందడి కనిపించింది. మళ్ళీ ఇన్నాళ్లకు కల్కి రూపంలో అంతకు మించిన సందడి బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మాత్రం టాలీవుడ్తో ఇయర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లోడ్ అవుతున్నట్లే లెక్క. వారం వారం ప్రతి శుక్రవారం అదే ఎగ్జైట్మెంట్. ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాతో అయినా విజయం వరించకపోతుందా లేక కాసిన్ని వసూలు చూడకపోతామా అని థియేటర్ యజమానులు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ లో వచ్చిన సినిమాలు వచ్చినట్లు నిరాశపరిచాయి. ఒక తమిళ డబ్బింగ్ చిత్రం మహారాజా మాత్రమే కాస్త ఇంప్రెస్ చేయగలిగింది. అయితే టాలీవుడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ కల్కిను అందించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కొద్ది గంటల క్రితమే కల్కి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. దాంతో అడ్వాన్స్ బుకింగ్ సైట్స్ అన్ని క్రాష్ అవుతున్నాయి. ఒకవైపు రెబల్ స్టార్ పవర్, మరోవైపు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ థాట్స్ కల్కికి ఎక్కడ లేని క్రేజ్ క్రియేట్ అయ్యేలా చేస్తోంది. దాంతో టికెట్ బుకింగ్ సైట్స్ లో టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్నాయి. జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే కల్కి తొలి రోజు 150 నుంచి 200 కోట్ల వసూళ్ల ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటానే సగం ఉంటుంది. సో జట్టు చూసిన తెలుగు సినీ పరిశ్రమకు ఈ వీకెండ్ నుంచి కష్టాలు తీరిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ హీరో అయినా కొన్ని కండిషన్స్ పెట్టుకుంటాడు. పవర్ స్టార్ కు రీమేక్స్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్, బాలయ్యకు బోయపాటి మేకింగ్ ఫేవరెట్. అలాగే అల్లు అర్జున్ కూడా కొన్ని నియమాలు పెట్టుకున్నాడు. రీమేక్స్ జోలికి వెళ్ళడు, మల్టీ స్టారర్స్ చెయ్యడు. కానీ ఈ కండిషన్స్తో ఐకాన్ చాలా నష్టపోతున్నాడు అంటున్నారు ఫ్యాన్స్. అదేలాగో చూసేయండి. తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ ప్లాన్ చేసిన పాన్ ఇండియా ఫిల్మ్ ఆగిపోయినట్లే. ఎందుకంటే అల్లు అర్జున్ తో అట్లీ సోలో మూవీ కాకుండా మల్టీ స్టారర్ ప్లాన్ చేశాడట. ఐకాన్ మల్టీ స్టార్స్ చేయడు. సో వీరి కాంబినేషన్ లో మూవీకి బ్రేక్ పడినట్లే. మరోవైపు సౌత్ మార్కెట్ పై ఎప్పటి నుంచో గురిపెట్టిన సల్మాన్ ఈ మల్టీ స్టారర్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అట్లీ దర్శకత్వంలో తాను హీరోగా, సూపర్ స్టార్ రజనీకాంత్ మరో హీరోగా తెరకెక్కే మల్టీ స్టారర్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కోలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ వీరి కాంబినేషన్ లో మూవీ ప్లాన్ చేస్తోందట. సల్మాన్ ఇప్పటికే చిరుతో కలిసి గాడ్ ఫాదర్ లో నటించిన సంగతి తెలిసింది. అల్లు అర్జున్ కెరీర్ లో మల్టీ స్టారర్ మూవీస్ లేవు. అలా ఎందుకంటే అతనికి మల్టీ స్టారర్ మూవీస్ అంటే ఇష్టం ఉండవు. గతంలో అల్లు అరవింద్ రామ్ చరణ్, అల్లు అర్జున్ తో చరణ్ అర్జున్ అనే మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేశాడు. కానీ కుదరలేదు. ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ హిట్ సోనుకి టిట్టుకి స్వీటీ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు అల్లు అర్జున్ ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ మరో హీరోతో స్క్రీన్ షేరింగ్ అనేసరికి నో చెప్పాడు. ఓ విధంగా అల్లు అర్జున్ మల్టీ స్టారర్స్ కు దూరంగా ఉండాలనే నిర్ణయంతో క్రేజీ ప్రాజెక్ట్స్ మిస్ అవుతున్నట్లే లెక్క అంటున్నారు అభిమానులు. ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఎంతైతే అటెన్షన్ ఉంటుందో అంతే టెన్షన్ టాలీవుడ్లో చిరు వర్సెస్ బాలయ్య సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు కనిపిస్తుంది. ఈ ఇద్దరు సినిమాటిక్ లెజెండ్స్ ఎన్నోసార్లు బాక్స్ ఆఫీస్ ఫైట్ కు దిగారు. ఇప్పుడు మరోసారి సై అంటే సై అనబోతున్నారు. మెగాస్టార్ ఒకవైపు, నటసింహం మరోవైపు ఒకేసారి బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో గతంలో చాలా సార్లు చూసింది టాలీవుడ్. హిస్టరీ రిపీట్ అయిన ప్రతిసారి అదే క్రేజ్ కనిపిస్తూ వచ్చింది. ప్రతిసారి మెగాస్టార్ డామినేషన్ చూపిస్తూ వచ్చాడు. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. ఖైదీ నంబర్ 150తో చిరు కంబ్యాక్ ఇవ్వగా ముందు కూడా మెగా వర్సెస్ నందమూరి బాక్స్ ఆఫీస్ వార్ జరిగింది. కాకపోతే అప్పటి కలెక్షన్స్ వేరు, రికార్డులు వేరు. వన్స్ ఖైదీ నంబర్ 150తో మెగాస్టార్ కంబ్యాక్ ఇచ్చిన టైంలో కూడా బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణితో క్లాష్ కు దిగాడు. గత ఏడాది సంక్రాంతి సీజన్ లో కూడా చిరు వర్సెస్ బాలయ్య బాక్స్ ఆఫీస్ వార్ ను టాలీవుడ్ చూసింది. చిరు వాల్తేరు వీరయ్యతో దుమ్ము రేపితే బాలయ్య వీరసింహారెడ్డిగా ఉగ్రరూపం చూపించాడు. అనుకోకుండా జరుగుతోందో లేక కావాలనే ఈ ఇద్దరు లెజెండ్స్ క్లాష్ కు రెడీ అవుతున్నారో తెలియదు. కానీ మరోసారి సంక్రాంతి సీజన్ కు హిస్టరీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ హిస్టరీ రిపీట్ అయ్యి క్లాష్ కన్ఫర్మ్ అయితే ఈసారైనా చిరుపై బాలయ్య పైచే సాధిస్తాడా అనేది చూడాల్సి ఉంది. 2017 సంక్రాంతి సీజన్ లో చిరు ఖైదీ నంబర్ 150 మూవీతో 160 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ కొట్టాడు. బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి హిట్ మూవీగా నిలిచింది. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల్లో వాల్తేరు ఏకంగా డబుల్ సెంచరీ క్రాస్ చేశాడు. వీరసింహారెడ్డి 150 కోట్లకు చేరువలోకి వచ్చాడు. వచ్చే సంక్రాంతి పండక్కి
చిరు విశ్వంభర సినిమాతో తిరిగొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. బింబిసార దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఇది. ఇప్పుడు విశ్వంభరతో బాలయ్య నటిస్తున్న న్యూ మూవీ క్లాష్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. చిరుతో వాల్తేరు వీరయ్య సినిమాను తెరకెక్కించిన బాబీనే ఇప్పుడు బాలయ్యతో వీరమాస్ అనే టైటిల్ తో మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఏది ఏమైనా నెక్స్ట్ సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మరోసారి చిరు వర్సెస్ బాలయ్య క్లాష్ ను చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా కాలం తర్వాత మెగా హీరోలందరూ షూటింగ్ సెట్స్ లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా యువ మెగా హీరోలు చాలా కాలం తర్వాత సెట్స్ లోకి అడుగు పెట్టారు. ఇటు సాయి అటు వరుణ్ ఇద్దరు పాన్ ఇండియా మార్కెట్స్ పై ఫోకస్ పెట్టారు. ఒకప్పుడు వరుస హిట్స్ తో దూకుడు మీద కనిపించాడు సుప్రీం మెగా ప్రిన్స్. కానీ లేటెస్ట్ ఫ్లాప్స్ తో డేలా పడ్డారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. అర్జెంటుగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గని గాంధీవాదారి అర్జున ఆపరేషన్ వాలంటీర్ ఫెయిల్ కావడంతో ప్రస్తుతం తాను నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ మట్కా పైనే ఆశలు పెట్టుకున్నాడు. 1960 కాలంలో దేశాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి చుట్టూ మట్కా స్టోరీ నడవనుంది. వైజాగ్ నేపథ్యంగా సాగే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. కరణ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు యూనిట్ ప్రయత్నిస్తోంది. విరూపాక్షతో కెరీర్ లో తొలిసారి 100 కోట్ల వసూళ్లను చూశాడు సాయి ధరమ్ తేజ్. ఆ తర్వాత బ్రో లాంటి మల్టీ స్టారర్ మూవీ చేసిన బాక్సాఫీసు దగ్గర పెద్దగా కలిసి రాలేదు. ఈ దశలో సంపత్ నందితో కలిసి గాంజా శంకర్ అనే మూవీని అనౌన్స్ చేశాడు. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ అయింది. టైటిల్ పై వచ్చిన కాంట్రవర్సీ కావచ్చు, లేదా బడ్జెట్ ఇష్యూస్ రీజన్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి రోహిత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ సైతం ప్రారంభమైంది.